అదే వాళ్ళు ఇక్కడ వేరే రకంగా తీసుకొని ఎటువంటి పరిస్థితులు అయితే ప్రోగ్రాం పోకుండా ఇక్కడే ఫెయిల్ చేసేస్తే అసలు నర్సీపట్నం దాకా కూడా పోకుండా దారిలోనే అడ్డుకోవాలనే ఉద్దేశంతో కూడా ఉన్నారు ఇక్కడ. అది కరెక్ట్ కాదు. అది మీకు అన్ని చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ఈ కూటమి నాయకులు చేస్తున్నటువంటి అరాచకాలు కానీ, వాళ్ళు పెడుతున్న కేసులు కానీ, వాళ్ళు భయప్రాంతం చేస్తున్నారు. ఇప్పుడు కూడా చాలా దిక్కులు కూడా ఇప్పుడు భయప్రాంతం చెప్తున్నారు. మీరు కానీ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నా, మీరు వచ్చినా సరే మీ మీద కేసులు పెడతామని చెప్పి అక్కడక్కడ మామూలుగా చెప్పడం కూడా జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. ఏ కేసులు పెట్టినా కూడా ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజలు కానీ, వైజాగ్ వాళ్ళు కానీ, నర్సీపట్నం, అనకాపల్లికి సంబంధించి ఎవరైనా సరే భయపడే పరిస్థితిలో ఎవరు లేరు. ప్రతి ఒక్కరు కూడా ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణని ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇది ప్రైవేటీకరణను వ్యతిరేకించడం అంటే ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం. ప్రజలు ప్రభుత్వం దగ్గర కాలేజీలు ఉంటే వాళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యం ఉన్నా వస్తుంది. అది కాక సీట్లు కావాలన్నా సరే ఎవరైనా ఇన్ని సీట్లు వస్తాయి. మామూలుగా చదువుకున్న స్టూడెంట్స్ కానీ డొనేషన్స్ లేకుండా సీట్లు వస్తే ఈ ప్రాంతం కానీ